వర్షాకాలంలో తక్కువగా జనరేట్ అవుతుందన్నమాట ఎనర్జీ. సో, ఆ టైంలో కూడా యూజ్ అయ్యేలాగా ఇప్పుడు కొత్తగా హైబ్రిడ్ సోలార్ ఎనర్జీ లేదంటే హైబ్రిడ్ ప్యానెల్స్ అని వస్తున్నాయి. హైబ్రిడ్ ప్యానెల్స్ అంటే అందులో సోలార్ ప్యానెల్స్ కూడా ఉంటాయి. సోలార్ ప్యానెల్స్ నుండి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుద్ది. అది మాత్రమే కాదు, మళ్ళీ సోలార్తో పాటు అక్కడున్న సోలార్ ప్యానెల్ పైన ఉన్న హీట్ ఉంటుంది కదా, హీట్ నుంచి కూడా కొంచెం హీట్ జనరేట్ అవ్వడం వల్ల కూడా అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ హీట్ నుంచి ఒక వాటర్ పైప్ లాంటి సిస్టమ్ పెట్టి, అంటే సిస్టమ్ అంటే అక్కడ వాటర్ పైపులు ఎక్కువ పెట్టి అందులో వాటర్ అందులో సర్క్యులేట్ అయ్యేటట్లు, అంటే ప్యానెల్ కింద ఇట్లా సర్క్యులేట్ అయినట్టు ప్యానెల్కి దగ్గర అతుక్కున్నట్లుగా ఉంచి అందులో ఉన్న హీట్ ఉంటుంది కదా, సోలార్ ప్యానెల్కి ఉన్న హీట్ని వీళ్ళు హాట్ వాటర్గా యూజ్ చేస్తారనమాట. సో అట్లాంటివి చాలా రకాలుగా ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయి.